అనేది జనాలందరికీ కూడా ఒక ఆసక్తి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి అడ్డాగా భావించే పులివెందులు లాంటి చోటు నుంచి విజయం సాధించడం అంటే ఆషామాషి కాదు. అది కూడా వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా లేకుండా 6,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అనేది చాలా కష్టమైంది. ఒకసారి మారెడ్డి లతారెడ్డిని చూపించమని చెప్పండి కెమెరామెన్ని. సార్ ఇక్కడైతే మాత్రం మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించిన తర్వాత పులివెందుల రాజకీయ ముఖ చిత్రం ఒకసారిగా మారిపోయే అవకాశం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి కేవలం 2,000 ఓట్లు మాత్రమే సాధించారు. అయితే ఈ ఒక్కసారి మారెడ్డి లతారెడ్డి కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్న దృశ్యాలు, ఆ బ్లూ శారీలో కనిపిస్తున్న మహిళ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, ఇప్పుడు విజయం సాధించిన అంటే ప్రత్యర్థి పార్టీకి డిపాజిట్ కూడా రానియకుండా చేసిన టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం అక్కడ ఒక బాక్స్లో చూడొచ్చు. రెండో బాక్స్లో మారెడ్డి లతారెడ్డి విజయం సాధించిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ బయటకు వచ్చిన దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఆవిడ చాలా సంతోషంగా, అంటే విజయ దరహాసం ఆవిడ ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విజయం తాలూకు ఆనందం, అది కూడా పులివెందులు లాంటి గడ్డ మీద జెడ్పీటీసీగా ఇంతటి మెజార్టీతో, అది కూడా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థానం అనేది చాలా చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీని దాటుకుని, అంటే వైఎస్ జగన్ అడ్డాగా భావించే పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానాన్ని భారీ విజయంతో దక్కించుకున్న, తన భర్త సాధించలేని ఆ విజయాన్ని తన భర్త గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అదే జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో జెడ్పీటీసీగా పోటీ చేసి భారీ విజయంతో రికార్డు సృష్టిస్తున్నారు మారెడ్డి లతారెడ్డి. సో ఇక్కడ గతంలో తన భర్తకు కూడా ఒక ట్రాక్ రికార్డు ఉంది. అదే పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి వైఎస్ ఫ్యామిలీకే సంబంధించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వైఎస్ వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి తాను ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టారు. ఆ ట్రాక్ రికార్డు అంటే వైఎస్ ఫ్యామిలీలో ఉన్న వివేకానంద రెడ్డిని ఓడించిన ట్రాక్ రికార్డు భర్త బీటెక్ రవిదైతే ఇవాళ పులివెందుల్లో జడ్పీటీసీ స్థానాన్ని రికార్డు మెజార్టీతో ప్రత్యర్థికి, అంటే వైసీపీకి డిపాజిట్ కూడా లేకుండా తాను గెలిచి రికార్డు సృష్టించారు సతీమణి మారెడ్డి లతారెడ్డి. సో ఈ భార్యాభర్తలు ఇద్దరికి కూడా రికార్డే, ఇద్దరు రికార్డులు కూడా వైఎస్ ఫ్యామిలీ మీదే ఉండటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. భార్యాభర్తలు ఇద్దరు కూడా అద్భుతమైన విజయాలు. అప్పుడు వివేకానంద రెడ్డిని ఓడించి భర్త గెలిస్తే ఇవాళ ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి అధీనంలో ఉన్న జడ్పీటీసీని ఓడించి భార్య మరో రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో అతి ముఖ్యమైన నాయకులుగా ఆ ఫ్యామిలీ మారే అవకాశం ఉంటుంది. మనకెదురుగా దృశ్యాల్లో కనిపిస్తున్నారు రైట్ ఫ్రేమ్లో. ప్రస్తుతం ఇంకా ఆ విజయం సాధించిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి రిటర్నింగ్ అధికారి నుంచి ఆ విజయం సాధించిన తర్వాత ఇచ్చే పత్రాన్ని తీసుకుని ఆవిడ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తన గెలుపుకు దోహదం చేసిన ఆ పులివెందుల అండ్ కడప జిల్లాకు సంబంధించిన నేతలతో మారెడ్డి లతారెడ్డి అక్కడ డిస్కస్ చేస్తున్నారు. సో కనిపించే దృశ్యాల్లో మారెడ్డి లతారెడ్డితో పాటు ఆమె భర్త బీటెక్ రవి ఉన్నారా లేదా అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. కొంత నాయకులు తమ అనుచరులందరితో కూడా మారెడ్డి లతారెడ్డి డిస్కస్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఆవిడ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే సందర్భంలో ఆవిడ కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్ళారు. ఎప్పుడైతే తాను విజయం సాధించారని తెలుసుకున్న తర్వాత ఆవిడ ముఖంలో సంతోషం, ఆ విజయం తాలూకు వచ్చిన సంతోషం చాలా స్పష్టంగా కనిపించింది. బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఇది విజయాన్ని చూసి చాలా సంబరపడే అవకాశం ఉంటుంది. ఇది నేరుగా వైఎస్ జగన్నే ఓడించినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ఇది నేరుగా జగన్తోనే ఢీకొన్నట్టుగా టీడీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. అందుకని ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలో విజయం సాధించిన మారెడ్డి లతారెడ్డిని మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాం. అక్కడ టీడీపీ శ్రేణులు తమని నమ్మి తమ కోసం పనిచేసిన అనుచరులందరితో కూడా మారెడ్డి లతారెడ్డి మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎడమ పక్క బాక్స్లో ఆవిడ కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కుడిపక్క బాక్స్లో ప్రస్తుతం లైవ్లో అక్కడ తమ అనుచరులందరితో కూడా మారెడ్డి లతారెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. మారెడ్డి లతారెడ్డి ప్రస్తుతం తమ అనుచరులతో కలిసి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కూడా అక్కడ మనం స్పష్టంగా కనిపిస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం కాబట్టి పోలీసులు కొంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, మీడియా కెమెరాలని కొంత లోపలికి వెళ్ళకూడదు నిబంధనల ప్రకారం. సో అందువల్ల కొంత రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు నిబంధనల ప్రకారం. మారెడ్డి లతారెడ్డి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అదిగో అక్కడున్న
అంతమంది మగవాళ్ళ మధ్యలో కనిపిస్తున్న విజయం సాధించిన మహిళ మారెడ్డి లతారెడ్డి. ఇది మామూలు విజయం కాదు. ఎమ్మెల్యేగా విజయం సాధించినా కూడా ఇంత ఆనందం రాదేమో, ఎంపీగా విజయం సాధించినా కూడా ఇంత ఆనందం రాదేమో, ఒక జడ్పీటీసీగా గెలిచినప్పుడు మాత్రం అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ప్రస్తుతం మారెడ్డి లతారెడ్డి ముఖంలో మనం చూస్తున్నాం. ఎన్నిక చిన్నదే కావచ్చు, ఎన్నిక జరిగిన పరిణామం, ఎన్నికలో ఎవరి మీద గెలిచామన్నది చాలా ఇంపార్టెంట్. అందుకని చిన్న ఎన్నిక అయినా కూడా అది నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఢీకొన్నట్టుగా టీడీపీ శ్రేణులు కావచ్చు, మారెడ్డి లతారెడ్డి కావచ్చు, ఆమె భర్త బీటెక్ రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందువల్ల జగన్నే ఓడించామన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. సో అందుకని జగన్తో నేరుగా జరిగిన ఎన్నికల మాదిరిగా దీన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ విజయాన్ని అత్యంత కీలకంగా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. మా కొలీగ్ శివ కూడా ఆ మారెడ్డి లతారెడ్డితో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంత ఆవిడ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఆషామాషి వ్యవహారం కాదు పులివెందులు లాంటి చోట జడ్పీటీసీ స్థానాన్ని గెలవటం అంటే. సో మారెడ్డి లతారెడ్డికి మైక్ పెట్టి మాట్లాడించే ప్రయత్నం మా కొలీగ్ శివ తాపత్రయపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఆవిడ బయటకు వచ్చి నాకు మాట్లాడే అవకాశం ఉంటుంది అనుకుంటాను బహుశా. సో కొద్దిసేపు ఆగండి అని ఆవిడ అంటూ ఉన్నారు. ఎస్, పోలీసులు కొంత ఆవిడ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న మారెడ్డి లతారెడ్డిని అక్కడ చూస్తున్నాం. మీడియా ఛానల్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఆవిడ్ని మాట్లాడిచ్చే ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు అక్కడ ఎదురుగా చూడొచ్చు. మారెడ్డి లతారెడ్డి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వస్తున్నారు విజయ గర్వంతో. ముఖంలో విజయ దరహాసం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎన్నాళ్ళకు లభించిన విజయం, అది కూడా పులివెందుల గడ్డ మీద వైఎస్ ఫ్యామిలీ మీద గెలిచిన విజయంగా ఆమె భావిస్తోంది. 6,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం, అది కూడా పులివెందుల గడ్డ మీద నుంచి జడ్పీటీసీ స్థానాన్ని గెలుపొందటం. ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ జడ్పీటీసీ అభ్యర్థి అనారోగ్యం కారణంగా చనిపోవడంతో జరిగిన ఎన్నిక ఇది. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు.